హాయ్ చిట్టి చిట్టి పిల్లలు, ఈరోజు మీకోసం ఒక చిట్టి చిట్టి కథ చెప్పనా? మీకు అందరికంటే అన్నిటికంటే ఏమి ఇష్టం? జంతువులు కదా. అడవిలో ఉండే జంతువులు ఎలా ఉంటాయి, ఏం మాట్లాడుకుంటాయి అని ఈరోజు ఒక కథ చెప్పేస్తాను, వింటారా? సరే, అనగనగా ఒక ఊరిలో ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో రాత్రిపూట జంతువులన్నీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాయి. అప్పుడు అక్కడ ఉన్న పిల్లి అడుగుతోంది, మీరు ఎవరెవరు గొప్పవాళ్ళు అడవిలో ఉండేవాళ్ళు? మా సిటీలో ఉన్న వాళ్ళైతే చాలా చాలా నైస్గా ఉంటాం, మరి మీరు ఎవరెవరు ఏం చేస్తారో మాకు చెప్పచ్చు కదా అని పిల్లి అడిగింది. అప్పుడు ఎలిఫెంటు సరే సరే మేము చెప్తాం, మీరు వినండి అని చెప్పింది. అప్పుడు హార్స్ కూడా, నేను కూడా చెప్తాను నా గురించి, నువ్వు వింటావా? మీ సిటీలో వాళ్ళకంటే మేము చాలా బాగుంటాం, ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉంటాం, ఎన్నెన్నో వింతలు చూస్తూ ఉంటాం, మేమేమేం చేస్తామో మీకు అన్నీ చెప్తాను అని చెప్పింది హార్స్. సరే అయితే నువ్వేం చేస్తావో చెప్పు చూద్దాం అని అందరూ వినటానికి రెడీగా ఉన్నారు. అప్పుడే హార్స్ ఇలా చెప్పింది, horse. అలా హార్స్ చెప్పేసి వాళ్ళందరూ వింటూ ఉన్నారు. భలే బాగా చెప్పావే నువ్వు అని హార్స్ని అందరూ అడిగారు. అప్పుడు హార్స్, అవును కదా, నేను చాలా బాగా పరిగెడతాను, ఎవ్వరు నా మీద కూర్చున్నా కూడా అని చెప్పింది. సరే పిల్లలు, ఈరోజు మీరు హార్స్ గురించి తెలుసుకున్నారు కదా. మీకు ఏ జంతువు యానిమల్ ఇష్టమో చెప్పేస్తే రేపు దాని గురించి తెలుసుకుందాం, సరేనా? ఇక చక్కగా అమ్మ చెప్పినట్లు విని మంచిగా తినేసి బజ్జోండి, ఓకేనా? గుడ్ నైట్.